అర్జునుడి చేతిలో కర్ణుడు చిత్తుగా ఓడిపోయాడంటే మీరు నమ్ముతారా? దుర్యోధనుడికి కీచకుడి మరణ వార్త తెలుస్తుంది. ఇంకా వెంటనే వెళ్లి పాండవుల్ని కనిపెట్టి మళ్ళీ 12 సంవత్సరాలు వనవాసంలోకి పంపించేద్దాం అనుకుంటాడు. దానికోసం అప్పటికే ఎన్నోసార్లు విరాట రాజ్యం మీద దాడి చేసి కీచకుడి చేతిలో ఓడిపోయిన మహారాజు సుశర్మతో దుర్యోధనుడు చేతులు కలిపి మత్స్య దేశానికి చెరోవైపు దాడి చేయిస్తారు. ఇంకొక వైపు కురు సైన్యం కూడా ఉంది అని తెలియక అర్జునుడు తప్ప 4 పాండవులు విరాట సైన్యం మొత్తం త్రిగర్తర సైన్యంతో పోరాడడానికి వెళ్లిపోతారు. కాబట్టి విరాట మహారాజు కొడుకు ఉత్తరుడు బృహన్నలని రథసారథిగా చేసుకుని ఒంటరిగా కురు సైన్యాన్ని ఎదుర్కోవాలి అనుకుంటాడు. కానీ అంతటి సైన్యాన్ని చూసి బెదిరిపోతాడు. ఇంక చేసేది లేక అర్జునుడు తను ఎవరు అన్నది ఉత్తరుడికి చెప్పి షామి చెట్టు మీద దాచిన తన గాంధీవాన్ని తీసుకుని అస్తమిస్తున్న సూర్యుని గమనించి యుద్ధంలోకి అడుగు పెడతాడు. కానీ జీవహింస చేయడం ఇష్టం లేక అర్జునుడు తన అస్త్రాలతో సైన్యాన్ని నిద్రలోకి పంపించేస్తాడు. ఇంకా అర్జునుడు ఒక్కడే భీష్ముణ్ణి ద్రోణుణ్ణి ఓడించడమే కాకుండా కర్ణుణ్ణి వెన్ను చూపి పారిపోయేలా చేస్తాడు. కానీ ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే అర్జునుడు అంతటి గొప్ప యోధుడుండగా పాండవులకి మహాభారతంలో గెలవడానికి ఎందుకంత కష్టమైంది? మీకు తెలిస్తే చెప్పండి, లేదంటే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.